Yes. Thank you, Pawan Kalyan. Thank you for the updates. రటిక నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాల్లో కీలక పురోగతి నమోదైంది. ప్రమాదకర షీర్ జోన్ ను సురక్షితంగా దాటిన అధికారులు ఇరువైపులా 515 మీటర్ల మేర తవ్వకాలు పూర్తి చేశారు. టన్నెల్ భద్రత కోసం స్టీల్ రిప్స్, రాక్ బోల్ట్స్ ఏర్పాటు చేస్తూ 3 ఆర్మ్ బూమర్ తో పనులను వేగవంతం చేస్తున్నారు. రోజుకు 17 మీటర్ల తవ్వకాలు చేపట్టి మే 2028 నాటికి టన్నెల్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 4 షీర్ జోన్లు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రెటిక ఎస్ఎల్బీసీ టన్నెల్ కి సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కీలక పురోగతి లభించింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో తవ్వకాల్లో కీలక పురోగతి నమోదైంది. ప్రమాదకర షీర్ జోన్ ను సురక్షితంగా దాటిన అధికారులు ఇరువైపులా 515 మీటర్ల మేర తవ్వకాలైతే పూర్తి చేశారు. మనం అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. ఇక టన్నెల్ భద్రత కోసం కూడా చాలా వరకు స్టీల్ రిప్స్, రాక్ బోల్ట్స్ కూడా ఏర్పాటు చేస్తూ 3 ఆర్మ్ బూమర్స్ తో పనులను వేగవంతం చేస్తున్నారు. రోజుకు 17 మీటర్ల తవ్వకాలు చేపట్టి మే 2028 నాటికి టన్నెల్ మొత్తాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 4 షీర్ జోన్లు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రైట్గా ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాల్లో కీలక పురోగతి లభిస్తుంది. ఆ దృశ్యాలు మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ప్రమాదకర షీర్ జోన్ ను సురక్షితంగా దాటారు. అయితే ఈ ప్రమాదకర జోన్ లోనే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా ప్రమాదం కూడా జరిగి ఉన్న దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కూలీలు కూడా చాలా మంది లోపలికి కూడా వెళ్లి కొన్ని మృతదేహాలు కూడా కనిపించని సిచ్యుయేషన్ లో ఆ జోన్ ని కూడా దాటుకొని తవ్వకాలు సురక్షితంగా కూడా దాటారు అంటూ కూడా అధికారులు కీలక పురోగతి లభించింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ వెంకటేష్, కీలక పురోగతి కనిపిస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదకర జోన్ దాటినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. 2028 లక్ష్యంగా కూడా టన్నెల్ ని పూర్తి చేయాలి అంటే కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి వెంకటేష్? బ్రాహ్మణి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకంలో కీలక ముందడుగు పడిందని చెప్పవచ్చు. టన్నెల్ తవ్వకంలో ప్రమాదంలో షీర్ జోన్ అయితే అక్కడ సిబ్బంది దాటేశారు. తీవ్రమైన ఒత్తిడి, పీడనం కారణంగా రాళ్లు కదిలిపోయి గుట్టగా మారిన బలహీన ప్రాంతమే షీర్ జోన్ చెప్పవచ్చు. దీనికి సంబంధించి గత ఏడాది ఫిబ్రవరిలో ప్రమాదం జరిగి షీర్ జోన్ లో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో 8 మంది అయితే అక్కడ భూస్థాపితం అయ్యారని చెప్పొచ్చు, సమాధి అయ్యారని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఈ ఒక్క ఏడాది తర్వాత మళ్ళా పనులు ప్రారంభించారు. కీలకంగా ఈ పనులు ప్రారంభించిన నేపథ్యంలోనే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ ప్రమాదం నుంచి రైట్ సైడ్ కూడా ఒక బైపాస్ టన్నెల్ అయితే ఏర్పాటు చేశారు. ఆ బైపాస్ టన్నెల్ ని కూడా ప్రతిరోజు అధికారులు కొంత తవ్వుకుంటూ ముందుకైతే సాగుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్కడైతే సిపేజ్ ఉన్న విషయాన్ని అక్కడ గ్రౌండింగ్ చేశారు. దాంతోనే ఉపరితలంలో భారీ రిజర్వాయర్ ఏర్పడి టీబీఎం గతంలో టన్నెల్ బోరింగ్ మిషన్ ముందుకెళ్లగానే ఉపరితలం కూలిపోయి 8 మంది కార్మికులైతే దుర్మరణం పాలయ్యారు. దాని తర్వాత ఎక్కడైతే బోరింగ్ మిషన్ ను టీబీఎం అప్పుడైతే అంటే ప్రమాదానికి గురై అక్కడ టన్నెల్లోనే ఇరికిపోయిందో దానికి బదులుగా డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్ ను టీబీఎం ను అధికారులు అయితే అనుసరిస్తున్నారు. 2025 ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదంలో ఇన్లెట్ లో టీబీఎం పూర్తిగా దెబ్బతినగా అవుట్లెట్ లో ఉన్న టీబీఎం ని కూడా పూర్తిగా తొలగించారు. దీంతో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిని ఎంచుకొని ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే ఒక ప్రాంతం అంటే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడి నుంచి అయితే 10-15 మీటర్ల షీర్ జోన్ దాటడానికి దాదాపు నెల రోజులు పట్టిందని అధికారులు చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అంటే ప్రమాదాలు చోటు చేసుకుండా ముందుగానే రాతి పొరల్లోకి స్టీల్ పైపులను జొప్పించి గ్రౌండింగ్ ద్వారా పైకప్పు పక్క భాగాలను బలోపేతం చేస్తున్నారు. అంటే పూర్తిగా సురక్షితం అన్న తర్వాతనే చిన్నగా తవ్వుకుంటూ షీర్ జోన్ అయితే ప్రస్తుతం అయితే దాటేశారు. అది పెద్ద గండాన్నే దాటేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే 4 డేంజర్ జోన్లు కూడా ఉన్నాయని ఇప్పటికి అధికారులు అయితే గుర్తిస్తున్నారు. ఎస్ఎల్బీసీ పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వేర్ భాగంలోని నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట ఎక్కడైతే గతంలో ప్రమాదం జరిగిందో దాంతో పాటు అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దాకా మొత్తంగా 43.930 కిలోమీటర్ల సొరంగం ఉండే ఆ టన్నెల్ ని తవ్వేవలసిన పరిస్థితి ఉండే. దీన్ని 2 వైపుల నుంచి ఇన్లెట్ అవుట్లెట్ తవ్వుతున్నారని చెప్పవచ్చు. శ్రీశైలము రిజర్వాయర్ లోని నీటిని తీసుకొని ప్రాంతం నుంచి చేపట్టిన
ఇన్లెట్ టన్నెల్ అయితే 13.936 కిలోమీటర్ల తవ్వినప్పుడైతే ఈ ప్రమాదం జరిగింది. అక్కడి నుంచే అధికారులు కానీ అక్కడ దానికి సంబంధించిన సిబ్బంది కానీ అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే దాన్ని టన్నెల్ ను మార్చి మార్గాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం అయితే 13.750 కిలోమీటర్ల దాకా టన్నెల్ అయితే పూర్తి అయిందని చెప్పవచ్చు. అవుట్ ఎక్కడైతే అవుట్ మన్నెవారిపల్లి వెళ్లాలనో అక్కడ మొత్తం 360 మీటర్ల మేర కొత్త విధానంలో తవ్వుతున్నారని చెప్పవచ్చు. మొత్తంగా 20.796 కిలోమీటర్లు పూర్తిగా తవ్వినట్లయింది. మిగిలిన 9 కిలోమీటర్ల పైచులకు మార్గంలో 4 షేర్ డౌన్ అంటే డేంజర్ జోన్లు ఉన్నాయని ఇప్పటికే జాతీయ భౌతిక పరిశోధన కేంద్రం అయితే ఇటీవల గుర్తించింది. ఈ నేపథ్యంలో మరో కొన్ని రోజుల్లోనే ఈ టన్నెల్ ని పూర్తి చేసి 2028 వరకు పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు అయితే ఇక్కడికే రాష్ట్ర మంత్రులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు కూడా 350 మీటర్ల టన్నెళ్లు తవ్వేందుకైతే అధికారులు అయితే సురక్షితంగా పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది. బ్రాహ్మణి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్